వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతగానో ఆదరిస్తూ నేను చెప్పే దేవుని మాటలు వింటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకో అమూల్యమైన అంశాన్ని మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మానవుని యొక్క బ్రతుకు ఎలాంటిదంటే గడ్డి పూస వంటిది లేదా ఆవిరి వంటిదని బైబిల్ చెప్తుంది. కానీ మానవులైన మనం మాత్రం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఉంటాం. భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం. కానీ ఎందుకు బ్రతుకిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకటం ఈ మానవుడు మర్చిపోయారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు చనిపోయిన వారి గురించి వారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే చాలామంది అవగాహన లేక ఏం చెప్తారంటే వీరు ఈ భూమి మీదే ఉన్నారు అని, లేదా వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం భూమి మీద తిరుగుతూ ఉన్నారని అంటారు. కానీ ఇంకో క్రైస్తవుల విషయానికి వస్తే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తారు అని అంటారు, లేదా స్వర్గస్థులు అయ్యారని చెప్పి సమాధుల మీద రాస్తూ ఉంటారు. మరి మీరు చెప్పిన రీతిగా లేదా వీరు చెప్పిన రీతిగా చనిపోయిన అందరూ పరలోకానికి వెళ్తారా? ఆలోచించండి. అసలు మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? దీని సంగతి గురించి ఈరోజు వీడియో చూస్తున్న మీ అందరితో నేను కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను. నా మాటల్ని తప్పుగా భావించక సత్యాన్ని మాత్రమే గ్రహించి అలా ఉందో లేదో అని బైబిల్ని పరిశీలించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ముందుగా నీతిమంతుల దగ్గరకు వద్దాం. అసలు నీతిమంతులు అంటే ఏంటి? నీతిమంతులని ఎవరిని అంటాం? నీతిమంతులు అనగా దేవుని నమ్మి దేవుని కోసం బ్రతికిన వారిని నీతిమంతులు అంటాం. మరి నీతిమంతులుగా బ్రతికి చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు? బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాం గారి గురించి బైబిల్ ఏమని చెప్తుందో మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అబ్రహాము గారు నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతు పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంది. ఇక్కడ చూసారా, పరలోకంకి వెళ్ళారు అని మెన్షన్ చేయాల, పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంది. అలాగే రెండవ నీతిమంతుల దగ్గర మనం మాట్లాడదాం. అతని కుమారుడు ఇస్సాకు గారి గురించి మాట్లాడినట్లయితే అదే ఆదికాండము 35వ అధ్యాయం 29వ వచనం. 35వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, ఇస్సాకు కాలమును నిండి వృద్ధుడై ప్రాణమును విడిచి మృతు పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ కూడా చూసారా, పితరులు అని మెన్షన్ చేశారే కానీ పరలోకం అని మాత్రం చెప్పలేదు. ఇంకా మూడవది యాకోబు గారి గురించి చూసినట్లయితే అదే ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. ఇక్కడ చూసారా, స్వజనులు అని ఉంది. స్వజనులు అంటే అర్థం ఏంటి? సొంతవారు అని అర్థం. మరి యాకోబు గారు సొంతవారు ఎవరు? అబ్రహాం గారు, ఇస్సాకు గారు. అంటే ఇప్పుడు వీరు కూడా పితరుల యొద్దకేగా చేర్చబడ్డారు. ఇక్కడ కూడా పరలోకం అని మెన్షన్ చేయాల. ఇంకా 4వ నీతిమంతుల దగ్గరికి వస్తే దావీదు గారు దేవునికి ఇష్టంగా బ్రతికారు, దేవుని కోసం చాలా ఇష్టంగా బ్రతికారు. అయితే ఈయన కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళారో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనంలో దావీదు పరలోకంకు ఎక్కిపోలేదు. అదేంటి? దేవునికి ఇష్టంగా బ్రతికిన దావీదు గారు పరలోకంకి ఎక్కిపోలేదేంటి అంటే, నీతిమంతులుగా బ్రతికిన వారు ఇటు భూమి మీద లేక అటు పరలోకంకు ఎక్కిపోలేక ఎక్కడున్నట్టు? దీని గురించి మనం తెలుసుకోవాలంటే ముందు అసలు మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసుకోవాలి. మనకి మొత్తం 3 లోకాలు ఉన్నాయండి. ఒకటి పరలోకం, 2 భూలోకం, 3వది పాతాళ లోకం. పరలోకం అంటే పైనున్న లోకం. ఈ పరలోకంలో తండ్రి కుడిపాసమున కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, అలాగే కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. 2వది భూలోకంలో మానవులు, జీవరాశులు అందరూ నివసించే లోకమే భూలోకం, అంటే మనమున్న లోకమే అండి. 3వది పాతాళ లోకం, అంటే భూలోకంకి కిందున్న లోకం. ఈ పాతాళ లోకంని మనం స్పష్టంగా చూసినట్లయితే ఈ పాతాళ లోకంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, 2వది యాతన పడే స్థలం. నెమ్మది పొందే స్థలాన్నే పరదేశం అని, యాతన పడే స్థలాన్నే నరకం అని కూడా అనొచ్చు. అయితే ఈ చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా పరదేశకు వెళ్తారండి, అనీతిమంతులు నరకానికి వెళ్తారు. మరి నీతిమంతులు అంటే ఎవరు?
అబ్రహాం గారు, తన పితరులు ఇస్సాకు, యాకోబు, దావీదు గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఇది ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మనము దరిద్రుడైన లాజరు అలాగే ధనవంతుడి యొక్క యథార్థ సంఘటన గూర్చి మనం బైబిల్లో స్పష్టంగా చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 31 వరకు యథార్థ సంఘటన మనకి తెలుస్తుంది. ఇక్కడ నేను యథార్థ సంఘటన ఎందుకన్నానంటే బైబిల్లో ఎప్పుడు కూడా కథలు ఉండవండి, అన్నీ నిజంగా జరిగిన సంఘటనలే ఉంటాయి. అందుకే యథార్థ సంఘటన అన్న. ఒకసారి మనం లూకా సువార్త 16వ అధ్యాయం 22 నుంచి చూసినట్లయితే అక్కడ మనకి దరిద్రుడైన లాజరు మరియు ధనవంతుడి యొక్క సంఘటన కనిపించింది. అయితే వాళ్ళకి చాలించిన బ్రతుకులో వాళ్ళు బ్రతికిన విధానాన్ని బట్టి వారు మరణించిన తర్వాత దరిద్రుడైన లాజరు పరదేశంలో అబ్రహాం గారి రొమ్ముకి ఆనుకోబడతారు. మరి ధనవంతుడు యాతన పడే స్థలంలో యాతన పడుతూ ఉంటాడు. ఈ 2 స్థలాలు కూడా ఎదురుగానే ఉంటాయండి. అయితే ఒకసారి మనం 26వ వచనంలో చూసినట్లయితే ధనవంతుడు అబ్రహాం గారిని వేడుకుంటూ ఉంటారు పరదేశకు రావడం కోసం. అప్పుడు అబ్రహాం గారు 26వ వచనంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చివర చూసినట్లయితే అబ్రహాం గారు ధనవంతుడు చెప్తూ ఉంటారు, మీకును మాకును మధ్య పెద్ద అగాధం ఉండబడి ఉన్నది అని చెప్తారు. అంటే పరదేశుకి నరకానికి మధ్య పెద్ద అగాధం ఉంటుంది. దీన్ని బట్టి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా వారు బ్రతికిన విధానాన్ని బట్టి పరదేశకో లేదా నరకానికో వెళ్తారు. మరి పరలోకంకి ఎప్పుడు వెళ్తారండి అని అడిగితే పరలోకంకి 2వ రాకడలో యేసుక్రీస్తు వారు మనందరినీ పరలోకంకి ఏకముగా అందరం ఒకేసారి కలిసి వెళ్తామండి. దీన్ని బట్టి మరణించిన ప్రతి ఒక్కరు కూడా పరలోకంకి వెళ్ళరు, వారు బ్రతికిన విధానాన్ని బట్టి పరదేశకో లేదా నరకానికి వెళ్తారు. 2వ రాకడలో మనం అందరం చనిపోయిన తర్వాత ఏకముగా కలిసి పరలోకానికి వెళ్తాం. అది కూడా యేసుక్రీస్తు వారి ద్వారే, ఎందుకంటే ఆయనే కదండి మనకి మార్గం. దీన్ని బట్టి ఈ సత్యాన్ని మీకు తెలియజేయడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నా. తెలియక అవగాహన లేక చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని లేదా మీ మాట ద్వారా చెప్తారని భావిస్తూ ఇంకో వీడియోతో ఇంకో అమూల్యమైన అంశాన్ని మీతో పంచుకుంటా. అంతవరకు వందనాలు.